ఎల్నిలో తెచ్చిన వర్షాభావ పరిస్థితులతో దిగాలు చెందిన రైతుల్లో 2 రోజులుగా పడుతున్న వానలు కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసి ముద్దవుతోంది. భారీ వర్షంతో ములుగు జిల్లాలో వాగులు వంకలు ఉరకలెత్తుతున్నాయి. వాజేడు మండలం చీకుపల్లి పెద్దగొల్లగూడెం ఇసుక వాగు డైవర్షన్ రోడ్డు పరిస్థితిని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పరిశీలించి ప్రత్యామ్నాయ రహదారి పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎగువన ఛత్తీస్గఢ్లో పడ్డ వర్షాలకు బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు పర్యాటకుల ప్రవేశం తాత్కాలికంగా నిలిపేశారు. పాలెం మధ్యతరహా జలాశయం నిండుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద జంపన్న వాగు పరవళ్లు తొక్కుతోంది. కొత్తూరు మధ్యలో జంపన్న వాగు లో లెవెల్ బ్రిడ్జి మునిగిపోయింది. సమీపంలో పుణ్యస్నానం చేస్తూ ఘట్కేసర్ కు చెందిన తిమ్మయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. భూపాలపల్లి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి మండలం గొర్లవీడు వద్ద కల్వర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన మట్టి రహదారి కొట్టుకుపోయింది. మహాముత్తారం మండలం కాటారం మేడారం ప్రధాన రహదారిపై పెద్దవాగు ఉధృతితో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అప్రమత్తం చేశారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోస్తున్నాయని రైతులు సంబరపడుతున్నారు.